వరుణ్ సార్, సార్ మనకు మంచి ఛాన్స్ వచ్చింది సార్. సార్ మనకు కేసు వచ్చింది సార్. ఎవరైనా ఒక ఇంట్లో కలిసి వాళ్ళందరూ చనిపోతున్నారు సార్. మనం కన్నా కేసు సాల్వ్ చేస్తే మనం మాస్టర్ క్లాస్ ప్రమోట్ అవుతుంది సార్. ఈ కేసుని నేను టేక్ ఆఫ్ చేస్తున్నానని చెప్పు. నిశాంత్, మనం అయితే ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఇన్వెస్టిగేట్ అయితే చేయాలి. మనం చాలా ఇక్కడైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మనమైతే ఎంటర్ అవబోతున్నాం. సో నిశాంత్, మనమైతే ఇన్వెస్టిగేట్ చేయడానికైతే మనం ఇక్కడే కొన్ని రోజులు ఉండబోతున్నాం. అరే, ఇల్లు చాలా బాగుంది. దీన్ని ఎందుకు హారర్ ఎందుకు దీంట్లోకి వస్తే చనిపోతారు? ఇప్పుడు మనమే ఇన్వెస్టిగేట్ చేసేదంతా తెలుసుకోవాలి. ఇల్లు అయితే చాలా బాగుంది. విండో నుంచి చాలా చాలా గాలి వస్తున్నాయి. శాంత్, మన ఫస్ట్ స్టెప్ అయితే ఇక్కడ కొన్ని రోజులు ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది, మనమైనా చనిపోవచ్చు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాత్రి అవుతుంది, ఇంకా పండుకున్నాం వల్ల. మార్నింగ్ అయిపోయింది. ఈ పక్కన ఒక రూమ్ ఉంది, ఇది మనం ఎప్పుడూ చూడలేదు. ఒకసారి వెళ్ళి చూద్దాం. హే, ఏంటి ఆ సౌండ్? పద వెళ్ళి చూద్దాం. ఓ, ఈ బాక్స్ గాలికి కింద పడింది. మనం వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పద మనమైతే ముందు దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనమైతే ఈ రూమ్ను ఓపెన్ చేయబోతున్నాం. ఇందులో ఏమైనా ఉండొచ్చు. సో ఇక్కడైతే ఏమైతే లేదు, ఒక బెడ్, టీవీ ఉందా ఇక్కడ? ఇక్కడ ఒక బుక్ ఉంది. ఈ బుక్లో అంతా ఏదో చైనీస్ జాపనీస్ లాంగ్వేజ్లో ఉంది. నీకు చైనీస్ జాపనీస్ చదవడం వచ్చు అనుకుంటా. ఇప్పుడు ఎవరు ఈ టైంలో? అరే, బయట మాత్రం ఎవరు లేరే. ఎవరబ్బా మరి డోర్ నాక్ చేసింది? ఏదో బాలేదు. ఎందుకురా సడన్గా లేపావు? నాకు కొన్ని పీడకలు వస్తున్నాయి, నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు ఓకేనా? బాగుందా? వరుణ్ సార్, వరుణ్ సార్, చంపేయ్. ఎవరు నువ్వు?
నేను ఒక తమ్ముడికి అన్నని. ఆస్తి కోసం సొంత అన్ననే చంపేసిన మగాడు. ఏ తమ్ముడు, శక్తులా వాహయామి, శక్తులా వాహయామి, శక్తులా వాహయామి. ఆస్తి కోసం సొంత అన్ననే చంపావు, సిగ్గులేదారా? ఆస్తి వల్లే నీకు జైలుకెళ్ళే శిక్షను తెప్పిస్తాను. నీ ఎంత నా చేతుల్లోనే రా. Você não pode